భద్రాద్రి జిల్లా మణుగూరులో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. గతంలో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లాక 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు వేశారు. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు. అన్న సార్ భద్రాద్రి జిల్లా మణుగూరులో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. గతంలో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లాక 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీఆర్ఎస్ రంగులు వేశారు. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, భద్రాద్రి జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడానికి కారణాలేంటి? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్ దీపిక, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా ఇక్కడ వచ్చాయో, దీనికి ముఖ్య కారణంగా ఏదైతే పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఆక్రమించుకుంటున్నట్టు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం అది మేము అంటే పర్మిషన్స్ గానీ అన్ని మేమే తెచ్చుకున్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్య వివరాల్లోకి వెళ్తే ఏదైతే 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి రేగా కాంతారావు అప్పుడు ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామంటూ కండువా మార్చుకోవడంతో అంటే ఆయన పార్టీ మారడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్చొద్దంటూ వారు కొంత నిరసన తెలియజేసిన పరిస్థితిగా ఉంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇటు నాయకులు ఇటు పోలీసులు కావచ్చు, లేకపోతే అధికారులు ఇటు బీఆర్ఎస్ పార్టీ వారికే వత్తాసు పలకడంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాస్త బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మారిందని కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు మణుగూరు పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు గెలుపొందడం, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యాలయాన్ని వీరు ప్రయత్నించారు. కానీ ఎక్కడ అంటే తొందరపాటు వద్దు అంటూ కూడా అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు వారు ఆగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేగా కాంతారావు అక్కడ పినపాక నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఉంటారు. అయితే ఆయన ప్రస్తుతానికి అక్కడ లోకల్లో లేకపోవడం ఆయన వ్యక్తిగత కారణాలతోటి వైజాగ్ వెళ్లారని మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అంటే పాయం వెంకటేశ్వర్లు ఆదేశానుసారం సుమారు 1000 మందికి పైగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న వారి ప్రతి వస్తువును కూడా కాల్చివేశారు, బయటికి తీసుకొచ్చి కాల్చారు. అదేవిధంగా కార్యాలయానికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీంతో నిప్పు పెట్టిన పరిస్థితి అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు చేరుకుని డిఎస్పీ ఆధ్వర్యంలో మరికొంతమంది పోలీస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఈ యొక్క ఉద్రిక్తతను సముదాయించడానికి చూశారు. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం మేము ఈ పార్టీ కార్యాలయాన్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదలమంటూ ఈ యొక్క పార్టీ కార్యాలయానికి రంగులు కూడా వేశారు. అంటే వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం చెప్తూ ఇది మా పార్టీ కార్యాలయం, మేము వదులుకోబోమంటూ వీరైతే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎవరు కూడా ప్రస్తుతానికి అక్కడికి చేరుకోలేదు. ఒకవేళ వస్తే మాత్రం అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఎవరు కూడా వారిని అక్కడికి రాకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, నవీన్, అయితే అక్కడ పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంది? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క అంటే ఈ సంఘటన జరిగింది అని ముందస్తు అంటే సమాచారం తెలవడంతో డిఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇటు సిఐలు కావచ్చు, ఎస్ఐలు అంటే వీరి సిబ్బంది అంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో
అంటే వచ్చి చేరారు అక్కడ. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఎటువంటి చర్యలు చేపడతారని వాళ్ళు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా అంటే చెడగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు రావద్దు అంటూ, ఒకవేళ వస్తే మాత్రం రెండు పార్టీల మధ్యలో చాలా పెద్ద ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో వారందరినీ అయితే ఆపారు. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వారు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మా నాయకుడు అంటే లోకల్లో లేరు, వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపై తీవ్ర పరిమాణాలు ఉంటారు వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి, అదేవిధంగా పినపాక నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి రేగా కాంతారావు ఒకవేళ పినపాకకు వచ్చినట్లయితే ఈ యొక్క పార్టీ కార్యాలయ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.